హైదరాబాద్ ఐటీ కారిడార్లో తోపుడు బండి పెట్టుకొని భోజనాలు విక్రయిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కుమారి ఆంటీ సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో సుఖాంతమైన ఈ కథ పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. ముఖ్యంగా నగర ఆర్థికాభివృద్ధిలో వీధి వ్యాపారుల పాత్ర కీలకమైనదే. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 165 లక్షల మంది వీధి వ్యాపారులను గతంలో బల్దియా గుర్తించింది. ఇందులో 1.35 లక్షల మందికి గుర్తింపు కార్డులు అందించారు. వీరిలో చాలామందికి పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి కింద రుణాలు మంజూరు చేశారు. ఈ రుణాల అందజేతలో హైదరాబాద్ నగరం ముందుంది. మరోవైపు వీటి వ్యాపారుల కారణంగా వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెస్ వద్దకు వాహనదారులు పోటెత్తడం, తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకొని అక్కడి నుంచి పంపించి వేశారు. సోషల్ మీడియాలో మళ్ళీ ఈ విషయంపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకొని మళ్ళీ ఆ ప్రదేశంలోనే ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం తెలిసిందే. నగరంలో సంచార ఆహార విక్రయాలతో ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు భద్రత, రక్షణ, వారి వ్యాపారానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉందంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా వీధి వ్యాపారుల కోసం కమర్షియల్ జోన్లు గుర్తించారు. ఐటీ కారిడార్తో పాటు కుకట్పల్లి, అమీర్పేట, సికింద్రాబాద్, అబిడ్స్, మెహదీపట్నం, ఎల్బీ నగర్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వీధి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా వీధి వ్యాపారులకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్నాళ్లకే తిరిగి రోడ్లను ఆక్రమించి విక్రయాలు జరుపుతుండడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు తప్పడం లేదు. నగరాన్ని 3 జోన్ల కింద గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే వీధి వ్యాపారాలు సజావుగా సాగుతాయని, ట్రాఫిక్ ఆటంకం కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజంతా రహదారుల రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అస్సలు అనుమతించకపోవడం, తక్కువ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కొంతవరకు వ్యాపారులకు ప్రత్యేక జోన్లు కేటాయించడం, అంతా ట్రాఫిక్ లేని చోట్ల పూర్తి స్థాయిలో వీధి వ్యాపారులకు అవకాశం కల్పించడం అవసరమని పేర్కొంటున్నారు.